శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం కురుమాలలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రత్నరాజును అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఉపాధ్యాయుడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. అంటే మీకు బిడ్డలు లేరనే స్కూల్లో 14/7/2026 ఒక ఇన్సిడెంట్ జరిగిందని కంప్లైంట్ మా దృష్టికి రాలేదు. ఈ హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేశారని ఇక్కడ పేరెంట్స్ చెప్పారు. ఈరోజు ఏం జరిగిందంటే పేరెంట్స్ అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని ఇక్కడికి వచ్చి ప్రశ్నించడం జరిగింది. ఆ ఏం యాక్షన్ తీసుకున్నారని వాళ్ళు ఏం చెప్పారంటే సస్పెండ్ చేశామని చెప్తున్నారు. ఆ సస్పెండ్ చేసినట్టు మనకు ఏ విధమైన రాలేదు ఇంతవరకు పేపరు. ఆ విషయం ఒకసారి మనం ఎంఈఓ డిఓని అడిగితే తెలుస్తుంది. అది కనుక్కొని మీకు క్లారిటీ ఇస్తాం. సస్పెండ్ అయినాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. మేము బేసిక్ ఎంక్వైరీ చేస్తాము ఏం జరిగింది ఏమనేది. మాకు కూడా ఇప్పుడే మా దృష్టికి రాలేదు, ఈరోజు తెలిసింది మాకు. ఆడపిల్లల విషయంలో హిందీ సారు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నడువుల మీద చేసేది, అక్కడ ఇక్కడ టచ్ చేసేది నేను గత 3 ఏళ్ళ నుంచి ఇక్కడే చేస్తున్నా. చాలా మంది మీరు కానీ నేను చెప్తే ఏం చెప్పితే అది చేయాలని చెప్పి పిల్లల్ని బెదిరించి ఇచ్చేసినాడు. వాళ్ళు భయపడేసి వచ్చి ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్పినాక వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. కానీ స్కూల్లో ఎవరు పట్టించుకోలే. గత 2 నెలలుగా ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని పెట్టినాక ఇడొచ్చి మేమంతా అడుగుతున్నాము. ఎస్ఐ సార్ కానిస్టేబుల్ అందరూ వచ్చినారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చకపోతాం. పిల్లల్ని ఇట్లా ఏదో గలీజ్ మాట్లాడినాడు సారు. హిందీ రత్నరాజు సార్ పేరు ఆ సారు. అందుకని స్కూల్కి పంపించే పిల్లల్ని భయం అవుతుంది సార్. మాకు ఈ స్కూల్లోనే ఇట్లా చేసినాడంటే వేరే స్కూల్లోకి పోయినా అదే పని చేస్తాడు సారు. అందుకని సార్ని డిస్మిస్ చేయాలని కోరుకుంటున్నాం సార్. జైల్లోకి వేసిన 2 రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తాడు అంతే కదా. మారుతారని గ్యారంటీ ఏముంది సార్ మాకు.